అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. హ్యాట్స్ ఆఫ్. ఏమన్నా అవుట్పుట్టా అస్సలు. మీరు ట్రైలర్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ క్వాలిటీ. ఈ విషయంలో కూడా మనం ఓం రావుత్ని వేసుకోవచ్చు అనమాట. అసలు ఏంటి 30 crores ఒక 500-400 crore బడ్జెట్ ఫిల్మ్ ఫీల్ అది. ఇంకా అంతకంటే బెటర్ అని కూడా చెప్తాను నేను. చాలా బాగుంది అసలు, టెక్నికల్లీ ఆసమ్. యునిక్ పాయింట్ బాగుంది. మంచి మాస్ ఫిల్మే అండి, మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది. చూడడానికి సైఫై ఫిల్మ్ లాగానో లేకపోతే హాలీవుడ్ స్టైల్లో ఉంది, కానీ మంచి మాస్ సినిమా. యాక్చువల్లీ నేను బాగా ఎంజాయ్ చేశాను సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది, అది పక్కన పెడితే ఎండింగ్ సూపర్ ఉంటుంది. సినిమా అంతా చాలా బాగుంటుంది, టెక్నికల్లీ టాప్ నాచ్. మీరు కనుక మంచి థియేటర్లో మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న సూపర్ క్వాలిటీ స్క్రీన్ థియేటర్లో కనుక ఈ సినిమాని చూడడానికి ప్లాన్ చేసుకుంటే మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమా కథకి ఎంత పెద్ద స్కోప్ ఉందంటే ఇంకొక 5-6 పార్ట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అన్నంత స్కోప్ ఉంది. చాలా హెవీ సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్టు. బాగా చూస్ చేసుకున్నారు, టేకింగ్ చాలా బాగుంది, యాక్టర్స్ అందరూ సూపర్ పర్ఫామ్ చేశారు, కామెడీ వర్కౌట్ అయింది. నేను ఓవర్ హైప్ ఇస్తున్నా, మలయాళం సినిమా అని హైప్ ఇస్తున్నానని మాత్రం అనుకోకండి. మీకు డౌట్ ఉంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, సూపర్ ఎక్స్పీరియన్స్. బాగా నచ్చింది నాకు సినిమా. యాక్టింగ్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, మ్యూజిక్ బాగుంది, జేక్స్ బిజాయ్ ఆసమ్. జేక్స్ బిజాయ్ సూపర్గా ఇచ్చాడు స్కోరు. సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ఇంట్రడ్యూస్ అయిన టైంకి దిమ్మ తిరిగిపోయింది అసలు. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది సూపర్ అసలు. నేనేం స్పాయిల్ చేయను, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ని చేపించిన పర్సన్ తోటి అసలు ఆ పర్సన్ తోటి అలా చేపించగలమో, దాన్ని ఇంత కన్విన్సింగ్గా పెట్టగలం అనే విషయం అసలు నా మైండ్ పోయింది, మెస్మరైజ్ అయిపోయినా. ఖచ్చితంగా దీన్ని థియేటర్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి. విజువల్లీ సూపర్ ఫిల్మ్. మీరు ట్రైలర్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎంత క్వాలిటీగా ఉందో. 30 crores ఈ అవుట్పుట్ ఇచ్చారంటే మాత్రం నాకు నమ్మబుద్దే కావట్లేదు. కుడోస్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు ఆన్ స్క్రీన్ మీద కంటే ఆఫ్ స్క్రీన్ వర్క్ చేసిన వాళ్ళందరికీ బిగ్ సెల్యూట్. ఇలాంటి సినిమాలు రావాలి, ఇంకా రావాలి. మన ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ అనేది ఇంకా పెరగాలి. నాకు పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే వర్షాలు పడిపోయినాయి, దగ్గరలో స్క్రీనింగ్ లేదు. ఆ వర్షంలో అంత కష్టపడిపోయేటప్పటికి షోస్ క్యాన్సిల్ అవ్వడం నిన్నటి నుంచి. సో దీనివల్ల రివ్యూ డిలే అయింది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.